40% రిజర్వేషన్ ఏదైతుందో అది కవిత మీ మెడలోంచి తీసుకొచ్చిందట కదా. ఇక ఇప్పుడు ఏమంటారు కదా, ఆ మాత్రం గొప్ప గప్పాలు చెప్పుకోవాల్సిందే కదన్నా. చేసేది ఒకరు, చెప్పుకునేది ఒకరు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ డివైడ్ అయినప్పుడు నీ చేతిలో బొచ్చిన పైసలు ఉన్నాయి. నువ్వు దగ్గర దేశంలో ఎవరు పెట్టలేని స్కీములు పెట్టావు, అన్ని అవినీతి పాలేనా. రుణమాఫీ చేయకుంటుంటే రైతు బంధు అయితే వచ్చు కదా 2 సార్లు. రుణమాఫీ ఇంపార్టెంట్, రైతు బంధు ఇంపార్టెంట్. రైతుకు 2 లక్షల వరకు అయిందన్న. ఢీ కొత్త పిల్ల అని ఉంది, ఢీ కొత్త పిల్ల కట్టిరు దగ్గర 10 ఏళ్ళు అవుతుంది కట్టిరి. అసలైన అరువునికి లబ్ధిదానికి అసలు ఇవి యువతని చదలు పెట్టి కూలిపోతున్నాయి. నమస్కారం అన్న, మాది అరవపల్లి మండలం వేల్చర్ల విలేజ్ వచ్చేసి తుంగతుర్తి నియోజకవర్గం. సో భారీ ఎత్తున సభ పెడుతున్నట్టు కదా. పెడుతురన్నా. ఇది యాక్చువల్ గా మనకు 14 సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు లేదు. ఇప్పుడు నాకు పెళ్లి అయ్యి దగ్గర 10 ఏళ్ళు అవుతుంది. నాలాంటి ఎంతో మందికి కుటుంబాలలో ఉన్న 2 పిల్లలు ఉన్నా కానీ దేనికి ప్రామాణికం ఇప్పుడు రేషన్ కార్డు అంటున్నారు కాబట్టి రేషన్ కార్డు మాలాంటి కుటుంబాలకు చాలా మందికి లేదు. సో అలాంటి వాళ్ళకి అలా అందరికీ అవకాశం కల్పించి కొత్తగా నూతన కార్డులు జారీ చేయడం, అది కూడా మన తుంగతుర్తి నియోజకవర్గం కేంద్రంగా ఏర్పాటు చేసుకుని ఇక్కడ లాంచ్ చేయడం ప్రోగ్రామ్ ని చాలా ఆనందంగా ఉంది.